మిస్టర్ అండ్ మిసెస్ రుద్ర. సో ఈ రోజు మేమేం చేస్తున్నాము, మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. అమ్మ, అత్తమ్మ, ఆడపడుచుతో కలిసి ఈ రోజు నేను మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాను అనమాట. అసలు సమ్మర్ వచ్చిందంటే హంగామా ఉండేదే మామిడి పళ్ళతో కదా. మామిడి పళ్ళు, మామిడికాయ పచ్చడి ఇవి మనకి చాలా ఫేమస్ కదా. నేను ఈరోజు కంప్లైంట్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో నాకు టైలరింగ్ టచ్ లేకపోవడం వల్ల కాస్త మెజర్మెంట్లో ప్రాబ్లం అయిందనమాట. సో మెజర్మెంట్లో అంటే ఎక్కడా కాలేదు, జస్ట్ ఫ్రంట్లో ప్రాబ్లం అయ్యింది. అయితే నేను నార్మల్గా నేర్చేసుకున్నాను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్కి ఎలా వేయాలి అని నేను అదొకటి జస్ట్ బేసిక్గా నేర్చుకున్నాను, అదే ఫాలో అయ్యాను. బట్ అది చాలా వరకు సెట్ అయ్యింది, కొందరికి సెట్ అవ్వలేదు. జస్ట్ ఫ్రంట్లోనే కాస్త జాయింట్స్ వస్తున్నాయి అన్న కంప్లైంట్స్ వచ్చాయి. ఓకే, మరి ఎలా చేయాలి, మీరేమైనా మార్కింగ్ చేసిస్తారా అని కస్టమర్స్ని అడిగాను. బట్ కస్టమర్స్ చాలా మంచి వాళ్ళు కదా. సో ఏం లేదమ్మా, ప్రాబ్లం లేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాము అని అన్నారనమాట. ఇక కొందరేమో అక్క కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అక్క, కొద్దిగా చూసుకొని వేయవా అన్నారు. సరేలేండి, మరి మీరు ఇవ్వండి అనగానే లేదు మీరే వేసేసేయండి, ప్రాబ్లం లేదు, మేమే అడ్జస్ట్ చేసుకుంటామన్నారు. సో అక్కడ కాస్త నాకు వచ్చిన రిమార్క్ ఏంటి అంటే, ఫ్రంట్లో వచ్చేసరికి కాస్త జాయింట్స్ వస్తున్నాయి, అదొక్కటి వచ్చిన రిమార్క్. బట్ తర్వాత చూస్తే ఏమన్నారంటే, టైలర్స్ దగ్గరకు వచ్చేసరికి టైలర్స్ చెప్పారు, అది మీ ప్రాబ్లం కాదు, అది ఏదైతే డిజైన్ వేస్తుందో, కంప్యూటర్ వర్క్ ఏదైతే వేస్తుందో దానివల్ల వస్తున్న ప్రాబ్లం తప్ప మీరు చేస్తున్న ప్రాబ్లం కాదు, మీరు ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటారో అలాగే తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదని చెప్పారనమాట. సో నాకు వచ్చిన కంప్లైంట్స్ నాకు వచ్చిన కంప్లైంట్ వచ్చేసి ఇదే అనమాట. సో ఫ్రంట్లో కాస్త ప్రాబ్లం అవుతుంది, అది ఒకటి. ఇంకా మ్యాక్సిమం అయితే అదొకటే వచ్చింది నాకు ఇప్పటి వరకు అయితే. కలర్ కాంబినేషన్లో కానివ్వండి, ఫినిషింగ్లో కానివ్వండి, నేను యూజ్ చేసే థ్రెడ్స్లో కానివ్వండి, ఈవెన్ దో నేను యూజ్ చేసే మెటీరియల్ క్లాత్ ఫ్యాబ్రిక్లో కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లం కాలేదు. ఈ ఒక్క విషయంలోనే నాకు కంప్లైంట్స్ అనేవి వచ్చాయి అన్నమాట. సో అదనమాట నాకు వచ్చిన మేజర్ కంప్లైంట్ అది. దానికి మించి ఇంకా నాకు కంప్లైంట్స్ ఏం రాలేదు. అయితే ఈ రోజు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే, లాస్ట్ టైం నా వీడియోలో చెప్పాను కదా ఆన్లైన్ ఆర్డర్స్కి నేను కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను అని. సో ఈ రోజు ఆ కాంటాక్ట్ నెంబర్ నేను మెన్షన్ చేస్తాను అనమాట. వచ్చిన ఏకైక కంప్లైంట్ అదొకటేనండి. సో అదే మేజర్ కంప్లైంట్ అని నా ఫీలింగ్ అనమాట. ఇన్ కేస్ కొద్దిగా ఇంచుమించుగా ఎవరికైనా వస్తే మెజర్మెంట్ ప్రాబ్లం అంటే ఎక్కువగా రాలేదు, ఒక్క ఇద్దరికి ఎక్కడో నెక్ దగ్గర సమ్ డీప్ కావడము, డీప్ తగ్గడము లాంటివి జరిగాయి. అది కూడా స్టార్టింగ్లో. ఇక తర్వాత ఇలా అవుతుంది అనుకుంటే అని చెప్పగానే నేను అవి చూసేసుకున్నాను అనమాట. సో నాకు వచ్చిన మేజర్ కంప్లైంట్ మాత్రం ఫ్రంట్లో కొద్దిగా ప్రాబ్లం అని. సో అది నేను నా ప్రాబ్లం కాదని చెప్పాను కదా. సో కొద్దిగా అది ప్రాబ్లం కూడా, ఆ ప్రాబ్లం కూడా రావద్దని నేనేం చేశానంటే ఇంకాస్త మెటీరియల్ ఎక్కువగా తీసుకొని ఫ్రంట్ వేయడం జరిగిందనమాట కొద్దిమందికి. అలా చేయడం వల్ల జాయింట్స్ రాకుండా కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా ఆన్లైన్ ఆర్డర్ కోసం నేను కాంటాక్ట్ నెంబర్ చెప్తానని. సో ఆ కాంటాక్ట్ నెంబర్ చెప్పే ముందు నేను వేసిన ఇంకొన్ని బ్లౌజెస్, ఒక 2-3 బ్లౌజెస్ ఉన్నాయి, అవి మీతో షేర్ చేశాను చూడండి. మిషన్ మీద ఒక వర్క్ అవుతుంది అనమాట. అయితే ఇవన్నీ కూడా సంగారెడ్డి నుండి వచ్చాయని కదా చెప్పాను కదా, అవి అనమాట. అయితే ఇది వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ అండి. సో వాళ్ళు శారీ పంపించలేదు, జస్ట్ నాకు శారీ ఫోటో పెట్టారు. సో ఈ డిజైన్ చూసారనమాట, చూసి చాలా బాగుంది, నచ్చింది, ఇదే డిజైన్ కావాలి అని అడిగారు. సో శారీ ఫోటోలో పెడితే నేను మెటీరియల్ తీసుకొని వర్క్ వేయడం జరిగింది. సో ఒకసారి చూపిస్తున్నాను అంతే. వాళ్ళ కలర్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో ఈ డిజైన్ కావాలని అడిగారని ఈ డిజైన్ వేశాను అనమాట. ఈ శారీ అండి. అయితే ఈ శారీకి ఒక స్టోరీ ఉందని చెప్పాలి. యాక్చువల్లీ నేను నా దగ్గర రెగ్యులర్గా ఒక ఆంటీ వేయించుకుంటారనమాట. సో ఆ ఆంటీ వచ్చేసి మొన్న వాళ్ళ హౌస్ వార్మింగ్కి వేసుకున్నారు. ఆ ఆంటీ బ్లౌజ్ చూసి వాళ్ళ రిలేటివ్స్ ఇమీడియట్గా నెక్స్ట్ డేనే వెళ్ళి శారీ పర్చేస్ చేసి మరుసటి రోజు నా దగ్గరికి రావడం జరిగిందనమాట. సో ఈ శారీకి వచ్చేసి ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారండి. సో గ్రీన్ ఉన్నందుకు గ్రీన్, కాపర్ ఉన్నందుకు కాపర్ గోల్డ్, యాంటిక్ గోల్డ్ ఉన్నందుకు యాంటిక్ గోల్డ్ అక్కడక్కడ లీవ్స్ ప్లేస్లో యూస్ చేయడం జరిగింది.
సో ఈ డిజైన్కి హ్యాండ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ వస్తుందండి. ఇది ఇంతకుముందు కూడా మీకు చూపించాను, బట్ ఈ కలర్ కాంబినేషన్ ఇంకా చాలా బాగుందన్నమాట. సో ఈ గ్రీన్ అండ్ కాపర్ గోల్డ్ ఈ కలర్ పైన మంచి లుక్ వస్తుందండి. సో నెక్స్ట్ శారీ చూపిస్తానండి. వచ్చేసి ఈ శారీ అండి. ఈ కలర్ పెస్టల్ కలర్, ఈ కలర్కి గ్రీన్ కలర్ వచ్చింది. నేను శారీ మొత్తం విప్పట్లేనండి, ఎందుకంటే వాళ్ళు తీయలేదు. సో అందుకే కంప్లీట్గా నేను తీయట్లేను, జస్ట్ శారీ కలర్ని చూపిస్తున్నాను. సో ఈ శారీకి గ్రీన్ కలర్ మెటీరియల్ తీసుకొని ఈ వర్క్ వేయడం జరిగింది. యాక్చువల్లీ డిజైన్ వచ్చేసి వాళ్ళే సెలెక్ట్ చేశారనమాట. సో శారీ ఎక్కువగా ఈ కలర్ ఉన్నందుకు ఈ కలర్ని నేను ఎక్కువగా హైలైట్ చేయడం జరిగిందనమాట. శారీలో కాపర్ గోల్డ్ అండ్ యాంటిక్ గోల్డ్ ఉన్నందుకు అక్కడక్కడ డాట్స్ దగ్గర అండ్ పైపింగ్ దగ్గర కాపర్ గోల్డ్ అండ్ యాంటిక్ గోల్డ్ని యూజ్ చేశాను. సో అలా 3 కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి స్లీవ్స్ అనమాట. అయితే ఇది ఒకసారి స్లీవ్స్ చూపించండి. సో ఇది వచ్చేసి నేను షార్ట్స్లో కూడా పెట్టడం జరిగింది. అయితే ఆఫ్టర్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అని నేను ఇది మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోని. అయితే మీరు కనుక లుక్ చూసినట్లయితే ఆఫ్టర్ ఫినిషింగ్ ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి మనకి ఇంచుమించుగా దూరం నుండి చూస్తే మనకి మగ్గం వర్క్ లుక్ వస్తుంది. అయితే దీని కాస్ట్ వచ్చేసి నేను 1500 తీసుకుంటానండి. సో నేను ఫస్ట్ టైం కాస్ట్ మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే వర్క్ని చూసి మనము డిసైడ్ చేయాలి. మనకి మగ్గం వర్క్ లుక్ విత్ ఇన్ 1500లో వస్తుంది అంటే మాటలు కాదు కదా. అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ గురించి చెప్పాల్సింది ఇంకొకటి ఉందండి. సో కంప్యూటర్ వర్క్ గురించి మాట్లాడాల్సింది ఏంటంటే, జనరల్గా చాలా మంది ఏమంటున్నారంటే, ఏముందండి శారీలో ఉన్న కలర్ థ్రెడ్స్ తీస్తారు, సో చెప్పిన డిజైన్ మిషన్ మీద పెట్టేస్తారు, మిషన్ వర్క్ వేసేస్తుంది అంతే కదా అంటున్నారు. అలా కాదండి, ఫినిషింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఫినిషింగ్ నీట్గా ఉంటేనే దేనికైనా లుక్ వస్తుంది. చూడండి, నేను వేసిన వర్క్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క లీఫ్ కానివ్వండి, ఒక్కొక్క ఫ్లవర్ కానివ్వండి ఎంబోస్డ్గా కనిపిస్తుంది చూడండి మీకు. సో ఈ ఎంబోస్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అలా ఉంటేనే వర్క్ అనేది లుక్ ఉంటుంది. ఏదో పరిచినట్లుగా క్లాత్కి పెయింటింగ్ వేసినట్లు ఉంటే మాత్రం లుక్ ఉండదండి. ఇది మెయిన్ ఫినిషింగ్ అనేది ఇక్కడే వస్తుంది. వర్క్ ఎవరమైనా వేస్తామండి, మిషన్ ఉన్న ప్రతి ఒక్కరం కూడా వర్క్ వేస్తాము, బట్ ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్. నా దగ్గర ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది అని నేను మళ్ళీ ఒకసారి స్పెషల్గా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉంది అని. సో ఈవెన్ దో నేను థ్రెడ్ తీసినా కూడా ఆ థ్రెడ్ ఊడిపోయే ఛాన్స్ మాత్రం ఉండదండి. సో అది ఫినిషింగ్ అంటే అదనమాట. సో నార్మల్గా ఫినిషింగ్ అంటే ఏంటి, కుందన్స్ పెట్టేస్తున్నారు అదే కదా ఫినిషింగ్ అంటున్నారు. అది కాదండి. కుందన్స్ పెట్టడం అంటే కుందన్స్లే కాదు, ఇంకేదైనా కూడా పెట్టి కూడా హైలైట్ చేయవచ్చు. బట్ ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది. దూరం నుండి చూసినా కూడా లుక్ ఉండడమే ఫినిషింగ్ అండి. సో అది నేను ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట. అదండి, చూసారు కదా నేను వేసిన అంటే నార్మల్గా నేను వేసిన బ్లౌజెస్ చేస్తున్నాను అనమాట. సో వీడియోస్ తీయట్లేను, అందుకే షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. కొన్ని బ్లౌజెస్ అయితే షార్ట్స్లో కూడా అప్లోడ్ చేయలేకపోయాను. ఇక లాస్ట్ మ్యాటర్ ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్ గురించి నా నెంబర్ని అప్డేట్ చేస్తానని చెప్పాను కదా. సో చాలామంది నెంబర్స్ అడగడం వల్ల సో చాలామంది నెంబర్ అడుగుతున్నారు, అందుకని నెంబర్ని అప్డేట్ చేసినానండి. సో నా నెంబర్ వచ్చేసి 9398506455. షాన్వి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఆన్లైన్ ఆర్డర్ కోసం సంప్రదించవలసిన నెంబర్ వచ్చేసి 9398506455. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ చేయవచ్చు, లేదంటే డైరెక్ట్ కాల్ అయినా చేయవచ్చు అండి. అయితే మ్యాక్సిమం వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి. నాకు వాట్సాప్లో మీ శారీస్ ఫొటోస్ పెట్టడం, ఆ శారీస్కి డిజైన్స్ పంపించమన్నప్పుడు నేను డిజైన్స్ పంపిస్తానండి. ఇన్ కేస్ అది కనుక కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఆ కాల్ లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుందండి. సో మ్యాక్సిమం కన్వర్సేషన్ అంతా కూడా వాట్సాప్ త్రూగానే జరుగుతుందండి. వన్స్ డిసైడ్ అయ్యాక, ఒక డిజైన్ అంతా కూడా డిసైడ్ అయ్యాక నేను కమ్యూనికేషన్ అనేది పెట్టుకుంటాను మీతో. నాకు ఎక్కువగా కాల్స్ మాట్లాడే టైం ఉండదు. సో అందుకని
కాల్స్ చేసిన వాళ్ళ ఇన్ కేస్ కాల్ చేసిన వాళ్ళది రిసీవ్ చేయకపోవడం ఆన్సర్ చేయకపోవడం ఉంటే బాగుండదు కదా. అందుకని ఏది ఉన్నా కూడా వాట్సాప్ త్రూగా మెయిన్ ఇంపార్టెన్స్ అంతా కూడా వాట్సాప్ త్రూగా అండి. ఆఫ్టర్ దట్ వన్స్ డిజైన్ కన్ఫర్మ్ అయ్యాక ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక నేను మీతో కమ్యూనికేషన్లోకి వచ్చేస్తానమాట. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ రిలేటివ్స్తో, మీ నైబర్స్తో, మీకు కావాల్సిన వాళ్ళతో నా వీడియోని షేర్ చేయండి, నా డిజైన్స్ని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.